ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, విజ్ఞాపన ద్వారా ఆయన నామను మహింపరిచాం. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దిస్తాడు కదా. తండ్రి తనకిష్టమైన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఆడు అటు ఇటు వెళ్ళిపోతే నువ్వు అలాగే వెళ్ళొద్దురా అని గద్దిస్తాడు. కాబట్టి దైవజనులు మీరంటే చాలా ఇష్టం ఆయనకి. సంఘం 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 అంటేనే ఉంటారు ఆయన. ఆ కోవలోనే నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దేవుని ప్రణాళిక, దేవుని కృప చేత దేవుడు ఏ రీతిగా సహాయం దయచేశారు అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సరే, కొద్దిసేపు వాక్యలేఖనం మనము ధ్యానం చేసుకుందాం. లోక సువార్త 18వ అధ్యాయము 35 నుంచి. లోక సువార్త 18వ అధ్యాయము 35 నుంచి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుండున్న వారు వానిని గద్దించిరు గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఒక బలహీనతతో ఉన్నాడు. ఆ బలహీనత ఏంటంటే గుడ్డితనం. ఏంటదండి అది? గుడ్డితనం. అందరూ మొబైల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో ఫోన్ అలాగే పెట్టి వెళ్ళిపోతామా? సైలెంట్లో పెట్టండి అందరూ మొబైల్ ఫోన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వ్యక్తిని చూసినట్లయితే ఈ వ్యక్తి ఒక బలహీనతతో ఉన్నాడు. ఆ బలహీనత ఏంటంటే గుడ్డితనం. ఏంటదండి? గుడ్డివాడితడు చూడలేడు, అతనికి చూపు లేదు చూడడానికి, మనకలా చూడడానికి. ఈ లోకము అందాలు చూడడానికి అతడు చూపు లేదు. చూపు లేకపోయేసరికి ఏమనిపిస్తుంది అంటే చాలామందికి చులకనగా కనపడుతుంది. మన బలహీనతను బట్టి ఎదుటివారికి ఎలా కనపడతామంటే చులకన భావంగా కనపడతాం. మనకున్న లోపాలను బట్టి ఎదుటివారికి మనం ఎలా కనపడతామంటే ఒక హేళనగా, ఒక గేలి చేసే వ్యక్తులుగా మనం కనపడతాం. అందరూ మనల్ని చూసి అసహ్యించుకుంటారు. ఎందుకంటే మనకున్న లోపాలను బట్టి, మనకున్న మైనస్లను బట్టి అరే గుడ్డోడు వచ్చాడురా అని అంటారు. లేకపోతే కాలు లేకపోతే ఒరే కుంటోడా నీకు ఎందుకురా. ఇలాగా మనకున్న అవుట్తనాన్ని బట్టి, లేకపోతే మనకున్న బలహీనతలను బట్టి ఎదుటివారు మనల్ని ఏం చేస్తారంటే చులకన చేస్తారు, తక్కువ చేస్తారు. ఈ సమాజం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది అంటే మంచి అందంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తుంది, మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళని ప్రేమిస్తుంది, మంచిగా చదువుకున్న వాళ్ళని ప్రేమిస్తుంది ఈ లోకము. కానీ మనకున్న మైనస్ని బట్టి ఈ లోకం ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడు చులకనగానే చూస్తుంది. ఈ లోకం ఎప్పుడు మనల్ని తక్కువ భావంగానే చూస్తారు. మనం వారితో స్నేహం చేద్దామని వెళ్ళినా కానీ వారితో మనల్ని స్నేహం చేయనివ్వరు, మనల్ని పట్టించుకోరు కూడా. అరే నువ్వెంత, నీ బ్రతికెంత అన్న టైపులో మాట్లాడతారు. నీ వల్ల రూపాయి బిళ్ళ ఉపకారం లేదు నీ వల్ల అని ఈ సమాజం మాట్లాడుతుంది. కానీ మనం ఆరాధిస్తున్న మన యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? తృణీకరింపబడిన వారి దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నలిగిపోయిన వారి దగ్గరికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. అలసిపోయిన వారి దగ్గరికి ఆయన వస్తాడు. ఇక్కడ ఈ గుడ్డి వ్యక్తి ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఇతడికున్న లోపం ఏంటయ్యా అంటే అంధుడు, గుడ్డుతనం కలిగినవాడు. ఈ గుడ్డుతనాన్ని బట్టి లోకాన్ని చూడలేను, తన వారిని కూడా చూడలేడు. అయితే ఈ గుడ్డు వ్యక్తి అలా గుంటున్న సమయంలో యేసయ్య గురించి ఇతడు ముందే వినుంటాడు. అక్కడ మనం చూసినట్లయితే గుడ్డివాడు త్రోవ పక్కన భిక్షమాడుచుండగా జనసమూహము దాటిపోచున్నప్పుడు చప్పుడు వినపడ్డది. ఇదేమని అడగగా వాడు నజరేయుడైన యేసు మార్గం వెళ్ళుచున్నారని వాళ్ళతో చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని కేకలేశాడు. అంటే ఈ వ్యక్తికి ముందే ఎవరు తెలుసు? యేసయ్య గురించి తెలుసు. యేసయ్య మాటలు, యేసయ్య చేస్తున్న అద్భుతాల గురించి ఇతడు విన్నాడు. యేసయ్య దగ్గరకు వస్తే ఎటువంటి వ్యాధిగ్రస్తులు గలవారు ఎలాగ బాగుపడుతున్నారు ఇతడు విన్నాడు. యేసయ్య చేసిన ఆశ్చర్యకార్యాలు ఇతడు విన్నాడు కదా. ఉదాహరణకి మనం చూసినట్లయితే మన గ్రామంలో పంచాయతీల దగ్గర ఉన్న పెద్దలు ఉంటారు కదా, కొంతమంది పెద్దలు, వీళ్ళందరికీ ఏం తెలుస్తాయి అంటే ఆ ఊర్లో ఉన్నాయన్నీ తెలుస్తాయి వీళ్ళకి. ఊళ్ళో ఏం జరుగుతుందో, ఎవరింటికాడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తాయి వీళ్ళకి. ఈ వ్యక్తి కూడా ఏం చేశాడంటే యేసయ్య గురించి ముందే తెలిసి ఉండండి. అంటే యేసయ్య ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, యేసయ్య ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో ఈ వ్యక్తి ముందే విన్నాడు. కానీ ఈ వ్యక్తికి ఎవరు లేరు? సహకరించేవారు లేరు. ఈ వ్యక్తికి సపోర్ట్ చేసి నిలబెట్టేవారు లేరు. ఈ వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకెళ్ళేవారు లేరు. ఈ వ్యక్తిని యేసయ్యకి పరిచయం చేసేవారు లేరు. మళ్ళా ఏమైనా అంటే నీకు తినేటమే అప్పనంరా, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలా నిన్ను, నువ్వు ఇక్కడ పడుండు అని అంటారేమో. భయం వేసింది పాపం అతనికి. అతడు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. అతని సమస్య ఎవరితో చెప్పుకుంటే యేసయ్య దగ్గరికి తీసుకెళ్తారో ఆ వ్యక్తికి తెలియదు. ఒకవేళ అడిగితే ఎక్కడ నన్ను చులకనగా చూస్తారు, నన్ను పట్టించుకోరు, నా అవసరతలు తీర్చరు అని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అలాగ ఉండిపోయి ఉండొచ్చు. అలాగే ఉండిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఎవరు? బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కోనేట్లో దగ్గర తీసుకెళ్ళడానికి ఎవరు లేరు కదా. ఆ వ్యక్తిని తీసుకొస్తున్నారు, అక్కడ కూర్చోబెడుతున్నారు. ఆ భిక్షాటన అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తున్నారు, వారి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇది ఒక వ్యాపారంగా జరుగుతుంది తప్ప ఇతన్ని ఒక లాభ సాధనంగా వాడుకుంటున్నారు తప్ప ఈ వ్యక్తికున్న ఈ లోపాన్ని తీసివేద్దాం, ఈ వ్యక్తికున్న ఈ బలహీనత నుంచి విడిపిస్తే ఇతడు కూడా మనలా పని చేసుకుంటాడు కదా. ఈ వ్యక్తిని కొంచెం సపోర్ట్ చేస్తే ఈ కుటుంబానికి ఆదరగా ఉంటాడు కదా. ఈ వ్యక్తి కలిగిన ఈ లోపం నుంచి మనం విడిపిస్తే ఈ కుటుంబానికి ఇతడే అండగా ఉంటాడు కదా అని పట్టించుకోరు. కానీ మనల్ని పట్టించుకున్నది మనం ఆరాధిస్తున్న దేవుడే. అయితే ఈ యెరికో ప్రాంతం గుండగా యేసయ్య వెళ్తున్న సమయంలో అక్కడ చాలా హడావిడి జరుగుతుంది. ఆ ప్రాంతం అంతా చాలా హడావిడి జరుగుతుంది. అయితే ఇతడు ఏమన్నాడంటే, ఇదేంటిది, ఎప్పుడు ఈ ప్రాంతము చాలా నిమ్మలంగా ఉంటుంది, ఈరోజు ఏంటి ఇంత హడావిడిగా జరుగుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ ప్రాంతం గుండగా యేసయ్య వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాంతం గుండగా యేసయ్య వస్తున్నారంట, అందుకనే జనాలందరూ ఇంత హడావిడిగా ఉన్నారు అని అంటే ఇతడు ఏమి విన్నాడు? యేసయ్య గురించి విన్నాడు. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇతడు ఏమైంది తెలుసా? విన్నాడు, యేసయ్య గురించి విన్నాడు. విన్న ఇతడు ఏమని పెరిగింది తెలుసా? అయ్యో, నేను ఎప్పటి నుంచి యేసయ్య కోసం ఎదురు చూస్తున్నానే, ఇన్నాటికి యేసయ్య ఈ దారిగుండకు వస్తున్నాడా? నేను మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు నన్ను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళరనేసి నేను మా వాళ్ళతో ఎవరితో నేను చెప్పలేదు. నాలో నేను కుమిలిపోతున్నాను, నాలో నేనే నలిగిపోతున్నాను తప్ప నా సమస్య, నా బలహీనతను మా వాళ్ళకి చెప్పలేదు. కానీ నా బలహీనతను ఎరిగిన నా దేవుడు నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వస్తున్నాడా అని ఇతడు ఏం చేశాడు తెలుసా? ఆనందపడిపోయి ఆ వార్త విన్ననే నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, నన్ను కరుణించు అని ఏం చేశాడు? అతడు కేకలు వేశాడు. కేకలు వేస్తే ఆ కేకలో ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం,
ఆ కేకలకి సాదృశ్యం ఏంటంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దేవుని మందిరంలోకి వస్తున్న మనం కూడా ఏం చేయాలి తెలుసా? కేకలు వేయాలి. కేకలు అంటే ప్రార్థనలు చేయాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నాయనా అని బర్తలోమ ఏ రీతిగా అయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడో, కేకలు వేశాడో, మనం కూడా ఆయన ఆరాధించడానికి వస్తున్న మనం కూడా ఏం చేయాలి తెలుసా? మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇర్మియా గ్రంథంలో తీయద్దు కానీ మనకు తెలిసిందే. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. యోహాను సువార్తలో కూడా ఉంటుంది, నా నామం పేట మీరు ఏం అడిగినాను నేను నీకు ఇస్తాను అని అంటారు. ఈ రోజున దేవుని సంఘంలో మనం చాలా సంఘాలు చూసినట్లయితే విశ్వాసులు ఏం చేస్తారు అయ్యా అంటే పాస్టర్ గారి మీదే ఆధారపడిపోతారు. పాస్టర్ గారు ప్రార్థన మీదే ఆధారపడిపోతారు. వీళ్ళు ప్రార్థన చెయ్యరు. వీరి బలహీనతల నుంచి, వీరి సమస్యల నుంచి, వీరు నలుగుపోతున్న ఆ వేదన నుంచి, వీరు వేధించబడుతున్న ఆ రోదన నుంచి వీరు విడుదల పొందాలని వీళ్ళకి ఆశ ఉండదు. వీళ్ళు ప్రార్థన చేయరు, వీరు దేవుని అడగరు, కానీ ఇతరుల ప్రార్థన మీద ఆధారపడిపోతారు. ఇతరుల ప్రార్థన మీద వీరు ఆధారపడిపోతారు తప్ప వీళ్ళు ప్రార్థన చేద్దాం అనేసి వీళ్ళకి ఆశ ఉండదు. సేవకులు కూడా అలాగే ఈ రోజున అలాగే ఉన్నారు. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని అంటారు తప్ప మీరు ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం, మేము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ ప్రార్థన మా ప్రార్థన దేవుడు ఆలకించి మీకు ఏమి ఇస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పరు. కానీ ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన నేర్పించరు సంఘానికి. ఏదో వచ్చి వెళ్ళిపోయేలాగా ఉంటారు, కానీ సంఘము ప్రార్థన చేసే అనుభవంలోకి ఈ అంచె దినాల సంఘం రావట్లేదు. ఈ అంచె దినాల్లో ఎంచోపు మందిరానికి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం. ఆదివారం వస్తే చాలు బైబిల్ పట్టుకుని దేవుని ఆరాధించడానికి వెళ్ళిపోతున్నామే తప్ప దేవుని అడగడానికి ఈ రోజున ప్రజల ఆసక్తి చూపట్లేదు. ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు మా ప్రార్థన అవసరాలు చూపేస్తారులే, వాళ్ళు ప్రార్థన చేస్తారులే అనేసి వీళ్ళు ఏం చేస్తారు? ఇంటికాడ కాల్ మీద కాల్ వేసుకుని ఆరుజాబుని కూర్చుంటారు. మళ్ళీ ఆదివారం వచ్చి అమ్మా ఏమైంది? అబ్బా లేదండి ప్రార్థన, అసలు ఎంత ప్రార్థన చేస్తున్నామో దేవుడు అసలు అని చేస్తాం. ఏంటి ఎక్కడ చేస్తుంది దేవుడా? సీరియల్ ఎదురుగుండగా టీవీ పెట్టుకుని కాళ్ళ మీద కాల్ వేసుకుని ప్రార్థన చేసేస్తుందంట ఈవిడ. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆదివారం వచ్చి అయ్యగారి దగ్గరికి ఏమొచ్చి చెప్తారు, అయ్యి బాబాయ్ అయ్యగారండి ప్రార్థన చేయమన్నాం కానండి అసలు దేవుడు ఏంటో అసలు అమ్మ ప్రార్థన ఆలకించలేదండి. ఎక్కడ ఆలకిస్తాడు? శుభ్రంగా సీరియల్ పెట్టుకుని సినిమా పెట్టుకుని కడుపు నిండగా తినేసి ఇలాగంటున్నా నేను ఏమనుకోద్దు. శుభ్రంగా 3 పూట్ల తినేసి ఆరజాపుని కాల్ షాపుని కూర్చుంటే దేవుడు మన సమస్య నుంచి మనం విడిపిస్తాడా? విడిపించడు. మనము కూడా ఏం చేయాలని దేవుడు చూస్తున్నాడు తెలుసా? నువ్వు కూడా మొరపెట్టాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు అనే వాక్యలేఖనం ఉంటుంది కదా. మనం అడగాలి ఆయన సన్నిధిలో. ఉదాహరణకి ఒక తండ్రికి ఒక 5 కుమారులు ఉన్నారనుకో, కుమార్తెలు కానీ కుమారులు కానీ. వీళ్ళు ఒక షాప్కి వెళ్తారు. ఒక బలహీనరాలుగా ఉన్న ఆ పాప ఏం చేస్తుందంటే, చెల్లి వాళ్ళ అక్కొచ్చి, చెల్లి నేను షాప్కి వెళ్తున్నాను డాడీతో పాటు నువ్వు వస్తావా అంటే, నేను రాను కానీ నాకు బాగలేదు కదా డాడీని, ఇప్పుడు నాకు వచ్చేస్తుంది కదా డాడీని నాకు లాలిపాప్ పట్టరమను అని అంటే ఈ అక్క ఏం చేస్తుంది? డాడీ చెల్లికి కూడా లాలిపాప్ ఇచ్చుకో డాడీ అడిగింది చెల్లి అని అంటే ఏం చేస్తాడు? డాడీ లాగిపెట్టి ఒకటి కొట్టి, దాని జోలు నీకు ఎందుకే, నీకు ముందు నువ్వు తీసుకో, నీకు ఏం కావాలో కొనుక్కో, అది అసలే దగ్గు బాగలేదు, దానికి మళ్ళీ ఇది అట్టుకెళ్ళేస్తామని లాగిపెట్టి ఒకటి కొడతాడు. అదే బాగోకపోయినా నువ్వు డాడీ బండెక్కి నేను కూడా వచ్చేస్తాను డాడీ, నెత్తిమీద టవల్ వేసుకుని నేను కూడా నీ బండెక్కేస్తాను డాడీ, అక్కలతో పాటు నేను కూడా వస్తాను షాప్కి అని వెళ్ళిపోయి నాకు లాలిపప్పే కావాలని నువ్వు ఏడ్చావనుకో, నీకు దగ్గు వచ్చేస్తుంది కదా, నీకు వద్దు అన్న నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆ లాలిపప్పు కొనేసి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఆమె ఏడ్చింది, ఆమె తండ్రిని అడిగింది కాబట్టి తండ్రి ఏం చేశాడు? ఈమెకు బాగోపోయి నీ బలహీనత ఉన్న ఏమన్నా కానీ సాయంత్రం నువ్వు ఏడ్చావా బొగ్గులో పొడిచేస్తాను, మరి దొగ్గవంటే గొంతులో పొడిచేస్తాను అని ఏం చేస్తాడు?
ఇసుక్కుంటేనే కొంటాడు. సాయంత్రం దుగ్గొస్తే ఏం చేస్తాడు? ఒక కొరకు వేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక సిరప్ వేసేస్తాడు. మనం కూడా దేవుడు ఏం చేయాలని చూస్తున్నాడు తెలుసా? మనం ఆయన్ని అడగాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయన్ని అడిగేవారుగా ఉండాలండి. దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన్ని అడగాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గుడ్డు బత్తలో ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? కేకలు వేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో దావీదు కుమారుడా నన్ను దాటిపోద్దు నాయనా అని వ్యక్తి కేకలు వేస్తున్నాడు. రక్షించబడ్డ మనము కూడా ఒకప్పుడు యేసు గురించి విన్నాము. వినుట వలన విశ్వాసం వచ్చింది. విశ్వాసం ద్వారా ఆయన సన్నిధానంలోకి వచ్చాం. ఆయన సన్నిధానంలోకి వచ్చిన నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి అడిగేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ అవసరత ఏంటో, నీ ఎక్కరత ఏంటో, నీ ఇబ్బందులు ఏంటో, నువ్వు ఏ శ్రమల గుండగా వెళ్తున్నావో, ఏ కలిమిలో నువ్వు వెళ్తున్నావో, ఏ అనారోగ్యం గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ ఆర్థిక పరిస్థితుల గుండగా నువ్వు వెళ్తున్నావో, ఏ అప్పుల సమస్యల్లో నువ్వు వెళ్తున్నావో, ఏ శ్రమ వెంబడి శ్రమ నువ్వు వెళ్తున్నావో, ఇదిగో దేవుని నువ్వు అడగాలి. అయ్యా నా బలహీనత ఇది నాయనా, అయ్యా నాకున్న సమస్య ఇది నాయనా. నువ్వు అడిగితే ఇస్తావంట కదా ప్రభా. నీ నామంలో దేన్ని అడిగినా నువ్వు ఇస్తానన్నవంట కదా ప్రభా. ఇదిగో నీ నామంలో నేను దీన్ని అడుగుతున్నాను ఆయన, నాకు ఇవ్వు అని మనం ఏం చేయాలి? ఆయన దగ్గర గోజాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడిగేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానంలో కేకలు వేశాడు. కేకలు వేస్తే పక్కన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఏయ్ ఆపు ఆపు, కేకలెత్తం ఎందుకురా అని తిట్టేస్తున్నారు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనల్ని కూడా అంటారు, అయ్యో ప్రార్థనకి వెళ్ళిపోతుందండి ఇవిడ పెద్ద భక్తి పరులాగా, అని చూపు ఆదివారం మొత్తం ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇంకేం చూపు ప్రార్థనేనా అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మా నాన్నగారు ఒప్పుకుంటలేదులేండి పాస్టర్ గారు, మేము రాము. మా ఇంట్లో మా అమ్మ కూడా ఒప్పుకుంటలేదండి బాబా, అసలు ప్రార్థన అంటే ఒప్పుకుంటలేదు, పెద్ద గండి సైతం ఉంది అతనిలోను, ఒప్పుకుంటలేదు అని మనం ఏం చేయాలి? ఆగిపోకూడదు. మరీ ఎక్కువగా దేవునికి స్తోత్రం. ఇతనే అణిచేకొలిది ఇతడు ఏం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడంట. ఈ రోజున ప్రార్థనలోకి వస్తున్నప్పుడు మనల్ని ఎంతమంది ఎన్ని మాటలన్నా కానీ ఆ మాటలను బట్టి మనం కృంగిపోయే వరకు మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆ మాటలను బట్టి మనము ఇంకెంచోపు ఇంక నా బ్రతికింతకిలే, ఇంకెంతే, నేను ప్రార్థనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి నేను ఎలాగంటారని మనం కృంగిపోయామనుకో దేవుడు కృంగిని ఎడల చేతగాని వాడు అవుతాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మనం దేవునితో మరీ ఎక్కువగా సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులో రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే నమ్మకాన్ని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యమే. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి కార్యం చూడాలి, ఆ దేవుడి నుంచి నేను స్వస్థత పొందుకోవాలి. ఇతడు ఏం చేశాడంటే నమ్మకం ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ బలహీనత నుంచి నేను విడిపించబడాలి. దేవుణ్ణి విశ్వసించాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, అడిగి నమ్మకం ఉంచుతున్నాడు. ఏమని తెలుసా? నా యేసే నన్ను స్వస్థపరుస్తాడు అని అతడు నమ్మకం ఉంచి యేసేని అడుగుతున్నాడు. అప్పుడు యేసే ఏం చేస్తాడు తెలుసా? వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకేమీ నేను చేయగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానా నేను. 41 వచ్చును. వాడు దగ్గరకు వచ్చినప్పుడు లోక సువార్త 18:41 వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే ప్రభువా నేను చూపు పొందగోరాలనుకుంటున్నాను ప్రభువా, అయితే ఇది నువ్వు చేస్తావంట, నేను నమ్ముతున్నాను అని అంటాడు. ఒక వ్యక్తి అంటాడు కదా,
నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు ప్రభువా అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసే చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఈ బలహీనత, ఈ వ్యక్తి బలహీనత ఏంటి తెలుసా? నమ్మలేడు, అపనమ్మకం ఎక్కువ. అసలు యేసేని నమ్మడు, కళ్ళెదురుగుండా ఎన్నో అద్భుతాలు చూస్తున్నాడు కానీ యేసేని నమ్మడు. పక్కోళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నిలబెడుతున్నాడు. కానీ వీరి జీవితంలో కూడా జరుగుతుంది, ఇతను నమ్మడు. అందుకే నా వ్యక్తి ఏమంటాడు తెలుసా? ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా, నాకు అపనమ్మిక రాకోకుండా సహాయం చేయి. దేవునికి స్తోత్రం. మన బలహీనతలు ఏంటో దేవుని ఎదుట మనం ఒప్పుకున్నాం అనుకో, దేవుడు ఆ బలహీనతలో బలాన్ని ఇస్తాడు. ఒకవేళ మన విశ్వాసంలో ఎదగలేకపోతున్నామేమో, మన ప్రార్థనలు ఎదగలేకపోతున్నామేమో, మన తోటి వారిని క్షమించే విషయంలో క్షమించలేకపోతున్నామేమో, మన ఇరుగు పొరుగు వారి పట్ల సమాధానంగా మెసులుకోలేకపోతున్నామేమో, దేవుని మందిరానికి వస్తున్నా కానీ మనలో కోపమో, మనలో ద్వేషమో, మనలో అసూయ ఇవన్నీ ఉన్నాయేమో. దేవుని సన్నిధిలో ప్రభువా నా బలహీనత ఇది నాయనా అని ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ బలహీనతలన్నిటి నుంచి విడిపించి దేవుడు మనకి సంపూర్ణమైన కృపతో మనల్ని నింపుతాడు. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే, నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు అని వెంటనే ఏం చేశాడు తెలుసా? యేసయ్య దగ్గరికి పిలుస్తాడు. దగ్గరికి పిలిచిన వెంటనే అతడు ఏం చేస్తాడు తెలుసా? మార్కు సువార్తలు ఉంటాయి, తీయొద్దులే కానీ మార్కు సువార్త 10:46 ఉంటుంది, తీయొద్దులే. ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి రా అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? తనకు ఆధారమై ఉన్న ఒక బట్టని అతడు ఏం చేస్తాడు తెలుసా? పారవేసేస్తాడు. ఈ బట్టే అతడికి ఆధారం. ఎందుకంటే అతడు ఎదురుగుండగా ఈ బట్ట పరుచుకుని ఇక్కడ కూర్చుని ధర్మం చేయండి నాయనా అని అన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? ఈ బట్ట మీద డబ్బులు వేస్తారు. ఈ యొక్క బట్ట మొక్కే అతడికి ఆధారం. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? తన బట్టని ఎప్పుడైతే యేసయ్య రా అని అంటాడో ఈ బట్టని ఏం చేస్తాడు తెలుసా? అతడు పారవేసేస్తాడు. ఈ రోజున దేవుని మందిరంలోకి వచ్చిన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ పాపం అనే ఈ బట్టను మనం విసిరివేసినట్లయితే, ఈ పాపం అనే ఈ బట్టను మనం విసిరేసినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుని మందిరానికి వస్తున్నాం, మనలో పగ, మనలో ద్వేషము, మనలో అసూయ, మనలో ఈర్ష్య అనే శరీర మాంసంలో పాలు పంపులు పొందుతున్నాము కానీ పక్కోళ్ళంటే మనకు పడదు. పక్కులను చూస్తే మనకు అసూయ, ఎదుటివాడు బాగుపడితే మనం ఓర్చలేము. ఇది దేవుని మందిరంలోకి వస్తున్న దేవుని బిడ్డలకు తగదు. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తనకు ఆధారమైన ఈ బట్టను విడిచిపెట్టేశాడు. తన జీవనోపాధి అంతా ఈ బట్టే. మరి నీ భవిష్యత్తు ఏంటి? ఓ భర్తలోమయ్యి యేసయ్యను చూసావు, చూసిన నీ ఆధారమైన బట్టను విడిచిపెట్టేస్తున్నావు. రేపు నీ భవిష్యత్తు ఏంటి నాయనా? నీ భార్య పిల్లని ఎలా పోషించుకుంటావు? ఎలా సంపాదిస్తావు? ఆ బట్ట పరిస్తేనే కదా నీకు డబ్బులు పడతాయి. ఆ బట్ట నువ్వు ఎదురుగుండగా వేస్తేనే కదా నీకు ఆధారము, నీ పోషణ అని పక్కలు అడిగితే, ఇదిగో నా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నన్ను పిలిచాడు నాయన, ఆయన ఇంకా నాకు పోషణ ఎందుకు? ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు భక్తుడు ఇలా రాశాడు కదా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చప్పలు కొడుతూ చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. ఈ భర్తలోమై ఏం చేశాడు తెలుసా? నా పోషణ మాట దేవుడు ఎరిగిన ఆయన, నా కుటుంబ పోషణ ఏంటో దేవుడు చూసుకుంటాలే. ఇదిగో ఈ బట్టను నేను విడిచిపెట్టేస్తాను, నాకు ఇంక దీంతో పని లేదు. ఇంకా నా యేసయ్య నా పోషకుడు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య నా ఆధారము, నా యేసయ్య నా జీవనోపాధి అని ఇతడు ఏం చేశాడు తెలుసా? ఆ బట్టను పారవేసేసాడు. ఈరోజు దేవుని మందిరంలోకి వస్తున్న మనము, మనకి దేవునికి ఆయాస్కరమైన ఏదో ఒకటి ఉందేమో, ఆ ఒక్కదాన్ని మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. కొంతమందికి గజ్జి పిచ్చి ఉంటుంది, గజ్జి. ఈ గజ్జి విడిచిపెట్టరు, ఎక్కడికి వెళ్ళినా గజ్జి. మీరు ఏమిట్లు అని అంటారు. ఒకరోజు నేను వర్క్ చేసుకున్న సమయంలో భోజనం కోసమని ఆ రోజు కర్రీ లేదు, కర్రీ వండుకోలేదు, అమ్మలేదు కాబట్టి కర్రీ వండుకోలేదు. అయితే పెరుగు ప్యాకెట్ కోసమని షాప్కి వెళ్ళాను.
అయ్యా పెరుగు ప్యాకెట్ ఒకటి ఇవ్వండి అని అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు, మీరు ఏ ఉట్లు అన్నాడు. అన్నాను, చెప్తేనే కానీ పెరుగు ప్యాకెట్ ఇవ్వా, నీకు డబ్బులు కావాలా, ఏ ఉట్లో కావాలా అన్నాను. లేదు బాబా, ఎవరైతే ఏముందలే, ఎవరిని కోసిన ఒకటే రక్తం వస్తుంది. ఏమొస్తుందంట, ఎవరిని కోసిన రక్తమే వస్తుందంట. ఆ విషయం మాకు తెలియదులే. ఎందుకని అడిగితే అతడు పెద్ద సీరియస్ అయిపోయాడు. కాకపోతే వేరే షాప్ అక్కడికి వెళ్ళి తీసుకున్న, దేవునికి స్తోత్రం. చాలామందికి ఇది ఒకటి విడిచిపెట్టరిల్లో. ఒక యవనస్తుడు ఏసయ్య దగ్గరికి వస్తాడు, ఏసయ్యా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నాయనా, చిన్నప్పటి నుంచి అయిపోయి ప్రార్థన, చిన్నప్పటి నుంచి నిన్నే నేను ఆరాధిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నువ్వు తప్ప నాకు వేరేది ఎవ్వరు లేరు ఏసయ్యా, నువ్వే అని ఏసయ్య దగ్గరికి వస్తే, అవునా అని ఏసయ్య ఓకే అన్న అని మెచ్చుకుని ఏం చేశాడు తెలుసా, నీకు ఒకటే కొదుగు ఉంది నాన్న, దాన్ని విడిచిపెట్టే అని అన్నాడు. అంటే ఆ వ్యసనపడి ఏం చేశాడు, ఆ యవనస్తుడికి ఏమి కొదుగా ఉంది, ఆ యవనస్తుడికి ఏంటంటే బీదలను కనికరించే మనసు లేదు. అయ్యగారికి మంచి ధనవంతుడే, ఎదుటి వారికి సహాయం చేసే మనసు గుణమే ఉండదు కొంతమందికి. ఇంకెంచోపు పిల్లుకు కూడా బిచ్చం వేయరంటే ఇళ్ళు, ఇంకెంచోపు రాణి 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 అంటారు, ఇంకెళ్ళే తినేస్తారు. ఆ దారిపోయినా ఒకడు ఎవడైనా అయ్యా అంటే అతలుపా. ఈ యవనస్తుడు కూడా ఏం చేశాడు, బీదలకు సహాయం చేసే మనసు లేదు, కానీ ఏసయ్యను ప్రేమించేస్తున్నాడు. పక్కులను క్షమించే మనసు లేదు, కానీ ఏసయ్యను ప్రేమించేస్తున్నాడు. లోబడే గుణం లేదు, కానీ ఏసయ్యను ప్రేమించేస్తున్నాడు. పగతో ద్వేషంతో అసూయతో నిండిపోతాడు, కానీ ఏసయ్యను ప్రేమించేస్తాడు. మందిరానికి దశమ భాగాలు ఇచ్చేస్తాడు, కానుకలు ఇచ్చేస్తాడు. అసలు మందిరానికి వస్తే ముందు స్థానంలోనే అయ్యగారే ఉంటాడు, కానీ ఏం లేదు, ప్రేమించే మనసు లేదు. ఇక్కడికి ఏసయ్య కూడా ఏం చేస్తున్నాడంటే విడిచిపెట్టే అనుభవం ఎవరికి ఉండదు. కానీ భర్తలో ఏం చేశాడు తెలుసా, ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఈ బట్ట నాకు వద్దు, ఇంకా నా ఏసే చూసుకుంటాడని అతడు ఏం చేశాడు తెలుసా, ఆ బట్టను విసిరేశాడు. విసిరేసిన వెంటనే ఏం చేశాడు తెలుసా, ఏసైని వెంబడించాడంట. దేవునికి స్తోత్రం. ఆ బట్టను విసిరేశాడు, ఏసై ఆ వ్యక్తిని ముట్టాడు. ముట్టిన వెంటనే అతడు చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న తర్వాత ఏమంటాడు తెలుసా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నాయనా అని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న ఈ వ్యక్తి, అయ్యి బాబాయ్ మా ఆవిడ ఎలాగుందో, అసలు నేను పెళ్లి చేసుకున్నాడు కానీ మా ఆవిడని చూడలేదు, అసలు నా పిల్లలు పుట్టారు, నా పిల్లలు ఎలాగున్నారు, నా పోలుకుందో వాళ్ళ అమ్మ పోలుకుందో, మా నాన్న పోలుకుందో వాళ్ళ నాన్న పోలుకుందో, నేను వెళ్ళిపోదాం అని చెప్పలేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా, ఏసైని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు నా దేవుని మందిరంలోకి వచ్చిన మనము కూడా ఏం చేయాలి తెలుసా, సేవకుని సంఘాన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఏదో ఆదివారమో శుక్రవారమో వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండొద్దు, కానీ నిత్యము సేవకులు ఏ అవసరతలతో ఉన్నారు, అది సేవకులు ఎలాగున్నారు ఏంటి అని మనం ఏం చేయాలి తెలుసా, సేవకులు వాళ్ళని వెంబడించేవారుగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడికి మనందరికీ అనుగ్రహింప చెయ్యునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం అందరం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, ఈరోజు మన జీవితంలో కూడా అంత విరిగి నలిగిన హృదయం గలవారుమై దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, నన్ను బాగు చేయనైనా, నన్ను స్వస్థపరచు నాయనా, అని మనం అడిగితే దేవుడు విని వెంటనే మన మొర ఆలకించి ఆయన దాటిపోకుండా నీ దగ్గరికి వచ్చి నీ కనుబంతుల మీద చేయేసి స్వస్థపరిచిన దేవుడు, నీ మోకాళ్ళ మీద చేయేసి స్వస్థపరిచిన దేవుడు, నీ కిడ్నీల మీద చేయేసి స్వస్థపరిచిన దేవుడు, నీ అవయవాల మీద చేయి వేసి స్వస్థపరిచిన దేవుడు. అయితే మనం అడగాలి, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా,
మనం అందరం కూడా ఒకసారి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఆదివారపు ఆరాధన నీ కృపలో జరిగించారు, అందుకు కృతజ్ఞతలు. కొన్ని ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మా ప్రార్థనలు ఆలకించి కార్యములు మీరు జరిగిస్తూ ఉన్నారు, అందుకు కృతజ్ఞతలు నాయన. మీ దాసులను నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా మార్చండి. ఇంకా మీ దాసుడికి వాక్శక్తిని అనుగ్రహించండి, మంచి ఆలోచన జ్ఞానమును ఇవ్వండి ప్రభా. ఏ మాట ఏ విధంగా బోధించాలో, ఏ విధంగా చెప్పాలో మంచి ఆలోచన జ్ఞానమును కృపను అనుగ్రహించి నీ పరిచర్లో వాడుకోండి అయ్యా. సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులను, సేవకులను, సేవకుల కుటుంబాలను మీ చేతులకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసము సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ప్రార్థన చేయించుకోండి. చక్కగా అందరూ భోంచేసి వెళ్ళండి. అందరూ కూడా